ఎల్లారెడ్డిపేటలోని మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రాష్ట్ర స్థాయిలో గొప్పగా తీర్చిదిద్దుకుందామని మారుమూల ప్రాంతాలైన ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలంలో పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉన్నత విద్య అందాలనే లక్ష్యంతో ఎన్నో ఏళ్ల పోరాటంతో గత ఏడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు అయిందని ఏబీవీపీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తిస్థాయి అడ్మిషన్ కాలేకపోయాడు. ఈ సంవత్సరం మన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంటర్ కళాశాల లోపల అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే ఈ సంవత్సరం డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటుందని ఈ యొక్క విద్యార్థులకు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ఉద్యమాన్ని చేసుకుని అనేక ఉద్యమం చేసుకున్న సందర్భంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క డిగ్రీ కళాశాలను మనం అందరం కూడా అడ్మిషన్ అయి ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో గొప్ప డిగ్రీ కళాశాల తీర్చిదిద్దుకునే అవకాశం మనందరికీ ఉంది. మనందరికి కూడా అది ఒక డిగ్రీ కళాశాల అందరికి కూడా ఒక గొప్ప స్థాయిలో రానున్న సమాజానికి రానున్న రోజుల్లో ఈ డిగ్రీ కళాశాలను మనం అందరికి కూడా అందించే బాధ్యత ఈ యొక్క మండల ప్రజలందరికీ ఉంది. వీరపల్లి కావచ్చు, ఎల్లారెడ్డిపేట కావచ్చు, ఇంకా ఇతర మండలాలు కావచ్చు, ఇంకా గ్రామాల ప్రజలకి విద్యార్థులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉందంటే ఈ డిగ్రీ కళాశాల రానున్న రోజుల్లో గొప్ప స్థాయికి వెళ్ళబోతుంది. దాన్ని అందరం కూడా మనం అందరం కూడా గొప్ప స్థాయి తీసుకునే ప్రయత్నం అందరం చేద్దాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి విజ్ఞప్తి చేస్తుంది, అప్పీల్ చేస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చే సంవత్సరంలో పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేసి పూర్తి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ యొక్క ముఖ్యమంత్రి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క డిగ్రీ కళాశాలకు మనం అందరం కూడా అధిక సంఖ్యలో అడ్మిషన్ అయి ఈ యొక్క డిగ్రీ కళాశాలను ఉన్నత స్థాయికి ఈ యొక్క సమాజానికి మనందరికి కూడా రానున్న రోజుల్లో డిగ్రీ కళాశాల అంటే ఈ రాష్ట్రానికి ఆదర్శమైన డిగ్రీ కళాశాల కాబోతుంది. దాని అందరికి కూడా మనం చేయి కలిపి మనం అందరికి కూడా ఈ డిగ్రీ కళాశాల నుండి తీసుకెళ్దాం. అలాగే ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ప్రైవేట్ కళాశాల కాకుండా మన మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చదువుకుని గొప్ప స్థాయిలోకి వెళ్ళడమే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే చూసుకుంటా ఉంటే డిగ్రీ కళాశాల కావచ్చు, ప్రభుత్వ కళాశాల చదువుకున్న ఎంతో మంది మేధావులు సమాజానికి అందించిన ఘనత ప్రభుత్వ స్కూళ్ళకి అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు. మేధావులు సమాజానికి అంకితం చేసే విధంగా, మేధావులు తయారు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ కళాశాల కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ముఖ్యంగా స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళస్ కావచ్చు, జూనియర్ కళాశాల కావచ్చు, డిగ్రీ కళాశాల కావచ్చు అడ్మిషన్ అయి ఈ సమాజానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏదైతే ఉంటుందో మనం అందరం కూడా రానున్న సమాజానికి అందిద్దామని విజ్ఞప్తి చేస్తాము. ఈ యొక్క డిగ్రీ కళాశాలకు దీనికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా అగ్రహారం డిగ్రీ ప్రిన్సిపల్ గారు ఉండడం జరుగుతుంది. వారి పర్యవేక్షణలో ఈరోజు డిగ్రీ కళాశాల ఈ యొక్క ఇయర్ అకాడమిక్ ఇయర్ నడవడం జరుగుతుందని ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.